శ్రీ గురుభ్యో నమ. యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మే 9, 2024 నుండి జూన్ 7, 2024 వరకు అంటే వైశాఖ మాసంలో అశ్విని మఖ మూల నక్షత్ర జాతకుల ఫలాలు ఈ విధంగా ఉన్నాయి. అశ్విని మఖ మూల నక్షత్ర జాతకులకు ఈ నెల అంతగా కలిసి రాదు. ప్రతి పనిలోనూ ఆటంకాలు కలుగుతూ ఉంటాయి. అశ్విని మఖ మూల నక్షత్రాల్లో పుట్టిన వారికి ఈ మే మాసంలో మానసిక ఆందోళన అధికంగా ఉంటుంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. ఆర్థికంగా కొంత ఇబ్బంది ఉంటుంది. ఈ నక్షత్రాలకు చెందిన వ్యాపారస్తులకు మధ్యమ లాభాలు ఉంటాయి. ప్రభుత్వం నుండి వీరికి ఈ మాసంలో ఇబ్బందులు, వేధింపులు ఉండగలవు. ఈ మాసంలో ఈ నక్షత్రాల్లో పుట్టిన వారికి అనవసరపు ప్రయాణాలు ఉంటాయి. ఆరోగ్యం అంతగా సహకరించదు. ఉదర సమస్యలు, శిరో సమస్యలు, ఒంటి నొప్పులు ఉంటాయి. వీరికి ధన నష్టం, వస్తు నష్టం ఉండగలవు. ప్రయాణాల్లో వస్తువులను పోగొట్టుకుంటారు లేదా చోరీ జరిగే అవకాశం ఉంటుంది. కొన్ని వ్యవహారాల్లో ఈ నక్షత్ర జాతకులకు అవమానాలు గురయ్యే అవకాశం ఉంటుంది. ఈ మే మాసంలో అశ్విని మఖ మూల నక్షత్రాల వారికి ప్రతి పనిలోనూ జాప్యం, ఆటంకాలు ఉంటాయి. ఈ నక్షత్రాలకు చెందిన ఉద్యోగస్తులు ఈ నెల చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఉద్యోగంలో సమస్యలు, పై అధికారుల నుండి ఇబ్బందులు, నోటీసులు ఉండగలవు. ప్రతి పనిలోనూ చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రజలతో వ్యవహరించేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. రహస్య శత్రువుల వలన వీరికి ఇబ్బందులు ఉండే అవకాశం ఉంటుంది. ఈ నక్షత్రాలకు చెందిన ప్రైవేట్ రంగ ఉద్యోగులు చాలా జాగ్రత్తగా ఉండాలి. పని భారం అధికంగా ఉంటుంది. పై అధికారుల వేధింపులు కూడా అధికంగా ఉంటాయి. స్థానచలనాలు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అశ్విని మఖ మూల నక్షత్రాలకు చెందిన నిరుద్యోగులకు, అవివాహితులకు ఈ నెల అంతగా ఆశాజనకంగా ఉండదు. అంటే శుభవార్తలు వినలేరు. విద్యార్థులకు మధ్యమంగా సాగిపోతూ ఉంటుంది. ఈ మాసంలో ఈ నక్షత్రాలకు చెందిన రాజకీయ నాయకులకు అనారోగ్యం, అధిక ఖర్చులు ఉంటాయి. గుప్త శత్రువుల వల్ల సమస్యలు అధికంగా ఉంటాయి. చిన్న స్థాయి వారితో కూడా వీరు మాట పడాల్సి వస్తుంది. ఈ నక్షత్రాలకు చెందిన వ్యాపారస్తులు నూతన వ్యాపార వ్యవహారాలు ప్రారంభించడం మంచిది కాదు. షేర్ మార్కెట్లో ఉండే ఈ నక్షత్రాలకు చెందిన వారు ఆకస్మిక నష్టాలను పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి అధిక క్రయ విక్రయాలు జరపకూడదు. కొత్త స్టాక్స్ మీద పెట్టుబడులు పెట్టకూడదు. పెద్ద పెద్ద పెట్టుబడులు స్టాక్ మార్కెట్లో ఈ మాసంలో పెట్టకుండా ఉండటమే మంచిది. మొత్తం మీద గమనిస్తే అశ్విని మఖ మూల నక్షత్రంలో జన్మించిన వారికి ఈ మే 9 నుండి జూన్ 7వ తేదీ వరకు నడుస్తున్న వైశాఖ మాసం అంత అనుకూలంగా కొనసాగదు. సమస్యలు, ఆరోగ్య సమస్యలు, మానసిక ఆందోళన అధికంగా ఉంటాయి. సమస్యలు నివారణకు ఉదహరించబడిన రెమెడీస్ పాటించండి. ఈ మాసం వారి కలిసి రాదు. అన్ని వ్యవహారాల్లో, అన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. సమస్యల నివారణ కోసం ఈ నక్షత్రాల వారు ఈ మాసంలో ప్రతి శుక్రవారం దుర్గాదేవికి కుంకుమార్చన జరిపించాలి. ప్రతిరోజు దుర్గా స్తోత్రాన్ని పఠించడం మంచిది. గోమాతకు శుక్రవారం రోజున మినుములు సమర్పించడం కూడా చాలా మంచిది. డైలీ సంధ్యావందనం అర్హత ఉండేవాళ్ళు ఖచ్చితంగా సంధ్యావందనాన్ని ఆచరించాలి. ఇంట్లో కులదేవతారాధన, ఇష్టదేవతారాధన ఖచ్చితంగా చేయాలి. గృహంలో దేవతార్చన కనుక ఉన్నట్లయితే గ్రహ బాధలు, ఈతి బాధలు తగ్గుతూ ఉంటాయి. దేవతా ప్రీతి వల్ల అనేక సమస్యలు నివారించబడతాయి. అందువల్ల ప్రతిరోజు ఇంట్లో దేవతార్చన చేయండి. సంధ్యావందన అర్హత ఉండేవాళ్ళు ఖచ్చితంగా సంధ్యావందనాన్ని ఆచరించండి. సమస్యలు తగ్గుముఖం పడతాయి. వ్యక్తిగత జాతకాల్లో నడుస్తున్న దశ, అంతర్దశల ప్రభావం ఇప్పుడు చెప్పిన ఫలితాల మీద ఖచ్చితంగా ఉంటుంది. ఆ ఫలితాల వల్ల ఇప్పుడు చెప్పిన ఫలితాల్లో కొంత మార్పు ఉండే అవకాశం అధికంగా ఉంటుంది. శ్రీ దత్త శరణం మమ. శ్రీ ఉమామహేశ్వర కృపాసిద్ధిరస్తు. స్వస్తి.